ఏడాది ప్రజాపాలనకు పూర్తవుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా నిరుద్యోగులుగా ఒక భారీ కృతజ్ఞత సభను బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలు, ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఉద్యోగ నోటిఫికేషన్లు కావచ్చు, ప్రజలకు వివరించి మరింత అభివృద్ధి చేయడానికి ముందుకెళ్లాల్సిందిగా ఒక మంచి సంకేతం ఇవ్వాలని యూనివర్సిటీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పాలించినప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో నిత్యం అరెస్టులతోని, ముళ్ళ కంచెలతోని, బెటాలియన్ పోలీసులతోని మొత్తం కూడా ఓయూని బందీఖానా చేసి బంధించినటువంటి చరిత్ర ఉండే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్వేచ్ఛ, సమానత్వం, ఒక స్వయం పాలన, ఇవాళ పోలీసులు మనందరూ మీరు చూశారు ఎంతో ఒక ఫ్రెండ్లీగా ఇక్కడ ఉన్నటువంటి ఒక స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. ఒకనాడు వీసీల గురించే పోరాటాలు జరిగినాయి. ఇవాళ ప్రభుత్వం రాగానే వీసీల భర్తీ జరిగింది. 54,000 ఉద్యోగాల భర్తీ అయింది. రేపు పెద్దపల్లిలో 4వ తారీఖు రోజు 8,200 మందికి ఇవాళ గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వబోతా ఉంది. అంటే ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనే దానికి ఇది నిదర్శనం కూడా కోరుతా ఉన్నాను. ఒకనాడు ఎల్బీ స్టేడియంలో మొత్తం కూడా బహిరంగ సభలకు, ధర్నాలకు, లేకపోతే పార్టీ మీటింగ్లకు వేదిక అయినటువంటి ఎల్బీ స్టేడియం ఇవాళ ఉద్యోగాల భర్తీ కోసం, ఉద్యోగాల నియామకాల పత్రాలకే ఒక వేదిక అయిందనడానికి ఇది నిదర్శనం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిత్యం ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, నిరుద్యోగుల కోసం, నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం రాత్రి పగళ్ళు ఇవాళ ఆలోచన చేసి ఇవాళ ఒక స్కిల్ యూనివర్సిటీ పెడితే దాదాపు అది పూర్తి అయితే తెలంగాణలో 20,000 మందికి ఇవాళ బీటెక్ చేసినటువంటి, డిగ్రీ చేసినటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతా ఉన్నాయి. 10 ఏళ్ల పాటు పాలించినటువంటి కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉండి ఎన్ని కంపెనీలు చేసినావో, ఎంతమంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇచ్చినావో ఆర్ట్స్ కళాశాల దగ్గరికి నిరూపించగలుగుతావు అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. పదే ఇవాళ ప్రజాపాలన పైన ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ అక్కస్ కలుగుతా ఉంది. మీరేం చేశారో 10 ఏళ్లలో చెప్పే దమ్ముందా అని మీ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. 10 ఏళ్లలో మీరు 10 ఏళ్ళు పాలించి 50,000 ఉద్యోగాలు ఇస్తే సంవత్సర కాలంలోనే మనం 58,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రజల పాలన, ప్రభుత్వ పాలన. ప్రజలు, నిరుద్యోగులు, యువతరం అందరూ కొట్లాడి తెచ్చుకున్నటువంటిది ప్రజాపాలన. కాబట్టి ఈ ప్రజాపాలనకు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచే ఒక భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టి ప్రభుత్వానికి ఒక కృతజ్ఞత భావం, ఒక ధన్యవాదాలుగా ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అందరికీ మేము పార్టీకి చెప్పబోతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సభను బీఆర్ఎస్ నాయకులు, ఇంకో నాయకులు రాద్ధాంతం చేస్తే ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. ఇవాళ విద్యార్థులు, నిరుద్యోగుల అండగా ఉంది. మా విద్యార్థి నాయకుడు క్రాంతి నిత్యం నోటిఫికేషన్ల కోసం 10 ఏళ్ల పాటు పోరాడిండు అనేక మంది. కాబట్టి ప్రజల కోసం, ప్రజల ఆలోచన కోసం ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఎవరు ఏది చేసినా 21వ రోజు తెలంగాణ సమాజం, యువత మొత్తం కూడా ఓయూ వైపు చూసేటట్లుగా 21 రోజు ఒక భారీ ఎత్తున బహిరంగ సభ, డిసెంబర్ 21న భారీ సభ ఉండబోతా ఉంది. రాష్ట్ర పిసిసి అధ్యక్షులు గారు ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు. మంత్రులు రాబోతా ఉన్నారు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, విద్యార్థి నాయకులు అందరం కూడా మా మీద బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ ఒక 4 ఏళ్లలో మరింత అభివృద్ధి జరగాలి, మరిన్ని నోటిఫికేషన్ రావాలి. తెలంగాణ నిరుద్యోగ నిర్మూలన దిశగా ఇలా ప్రజాపాలన ఆలోచన చేస్తూ ఉంది. ఇవాళ మూతబడినటువంటి ఐటీఐలను తెరిపించారు. ఇవాళ ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ తెరిచారు. తెలంగాణలో ప్రతి చదువుకున్న, డిగ్రీ చదివినటువంటి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఏ నిరుద్యోగి కూడా పట్టాలు పట్టుకొని రోడ్ల మీద తిరగడానికి లేదు. ప్రతి నిరుద్యోగిని, ప్రతి విద్యార్థిని ఉద్యోగిగా మార్చినప్పుడే అదే ప్రజాపాలన, అదే ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనను కూడా రేపు చెప్పబోతా ఉన్నాం. దీనికి కూడా మరిన్ని జనవరి తర్వాత కూడా మరిన్ని నోటిఫికేషన్ రాబోతా ఉన్నాయి. తెలంగాణ సమాజం, ఇవాళ నిరుద్యోగ సమాజం హర్షించే రీతిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇన్ని అభివృద్ధి పనులు చేసిన తర్వాత, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మనలాంటి వాళ్ళం, యువతరం, నిరుద్యోగులు, ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు ఒక కృతజ్ఞత భావం, ఒక ధన్యవాదాలు ఉన్నటువంటి ఒక థ్యాంక్ఫుల్ సభను కూడా బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నాం. తెలంగాణ సమాజం కూడా దీని అండగా ఉండాలి, మద్దతుగా ఉండాలి. ప్రజాప్రభుత్వానికి అండగా ఉండండి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే, కాంగ్రెస్ పార్టీ ద్వారానే నిరుద్యోగులకు ఉద్యోగాలు సాధ్యమనేది కూడా నిరదించబోతా ఉన్నాం. కాబట్టి భారీ ఎత్తున ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు హర్షించేటట్లు కూడా పెద్ద సభ ఉండబోతా ఉంది. ఇవాళ ఉద్యోగాలు పొందిన నిరుద్యోగులు కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. కాబట్టి మరింత ఉన్నటువంటి ప్రభుత్వానికి శక్తినిచ్చి మనం సహకారం ఇచ్చి ముందుకు
మన ఆశీస్సులు కూడా ప్రభుత్వానికి ఉండాలని కూడా కోరుతున్నాం. అంటే ఇప్పుడు మీరు నిరుద్యోగులు వాళ్ళ కృతజ్ఞత చెప్తా ఉన్నారా, నాయకులే కృతజ్ఞత పెట్టుకుంటా ఉన్నారండి? అశోక్ నగర్ లో లేకపోతే ఉద్యోగులు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా కృతజ్ఞత తెలపడానికి పోస్టులు అంటించి వాళ్ళు ఇక్కడ కూడా ప్రముఖంగా లేనట్టుగా కనబడతా ఉంది. కేవలం నాయకులు మాత్రమే కొంచెం ఎక్స్పోజ్ అవుతారు. కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ నాయకులలో తిరిగే వాళ్ళు కూడా ఇవాళ నిరుద్యోగులలో ముసుగేసుకొని కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిరుద్యోగి రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు ఇవాళ రెంట్లలో 5,000 10,000 రెంట్లు కట్టుకొని సంవత్సరాల తరబడి రూమ్లలో కోచింగ్ సెంటర్లో ఉండి ఇవాళ పేద బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకుంటూ వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళ బంగారం అమ్ముకొని తాకట్టు పెట్టి పంపించినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డల మద్దతు మనకుంది. ఆ బిడ్డలు ఇవాళ ప్రజాపాలనకు మద్దతుగా ఉన్నారు. ఇవాళ కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ ముసుగు కప్పుకొని మేము నిరుద్యోగులమని కొంతమంది లీడర్ లాగా ఒకరో ఇద్దరు చలామణి అయ్యే వాళ్ళు, వాళ్ళని మేము నిరుద్యోగులుగా పరిగణించము. ఎవరైతే సంవత్సరాల తరబడి ఉద్యోగ ఆకాంక్ష కోసం కష్టపడుతున్నారో, ఉద్యోగాలు వస్తే మా కుటుంబం మా జీవితం బాగుపడుతున్నటువంటి రాజకీయాలకు సంబంధం లేని నిరుద్యోగ యువత ఇవాళ ప్రజాప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలకు ఈరోజు చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు బాగు కోసం, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, కూలీ పనులు చేసే బిడ్డలు, రిక్షా దొక్కే బిడ్డలు, ఆటో నడిపే బిడ్డల కోసం ఇవాళ రోజు రెక్కాడితే డొక్కాడని జీవితాలలో డిగ్రీలు బీటెక్లు పీజీలు చదివినటువంటి బిడ్డల బతుకులు నిలబెడితే ఆ కుటుంబం వెలుగులు నింపుతుంది, ఆ కుటుంబం పచ్చగైతుంది అనే ఆలోచన దిశగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళ మాటలు మేము పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. యావత్ 99% విద్యార్థులు నిరుద్యోగ యువత ఇవాళ ప్రభుత్వం తీసుకున్న ఆలోచనకు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. మా గ్రూప్ 2 ఉద్యోగాలు, మా గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వద్దు, మేము రాస్తాం, మళ్ళీ మాకు కావాలి, మన గ్రూప్ 1 రాశారు, డిఎస్సి రాశారు. ఇవాళ అనేక ఉన్నటువంటి సంవత్సరాల తరబడి గ్రూప్స్ అంటేనే ప్రభుత్వం నిర్వహించలేకపోయిన ఆనాడు బీఆర్ఎస్ పార్టీ దద్దమ్మ లాంటి ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఇవాళ 12 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 అద్భుతంగా నిర్వహించడం, రేపు 15-16 రోజు గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా 5 లక్షల మంది రాయబోతా ఉన్నారు. దానికి కూడా ఏర్పాట్లు జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ప్రజాప్రభుత్వం ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా పారదర్శకంగా ఇవాళ విద్యార్థులు నిరుద్యోగం కోరుకున్నట్లాగా ఈ ప్రభుత్వం ఉండబోతుంది. కాబట్టి ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా ఉండదు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడానికే ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి మేము ధన్యవాదాలుగా కృతజ్ఞతగా చాటబోతా ఉన్నాం.